తీసుకొచ్చి వాళ్ళ పెడతారు చుట్టూ. వీళ్ళకంటే ₹2 కేజీకి తప్పిస్తారు. అప్పుడు ఏం చేస్తారు కొనేవాళ్ళు? వాళ్ళ దగ్గరికి పోతారు. అంత ఇవ్వాలంటే వీళ్ళకి తెచ్చిన రేటు కంటే తక్కువ పడుతుంది. అంటే ఎన్ని రోజులు నడపగలుగుతారు వ్యాపారం? ఎన్ని రోజులు నడపగలుగుతారు? దాని తర్వాత ఏమవుతుంది? వీళ్ళు బంద్ చేసుకుంటారు, వాళ్ళు చేంజ్ అవుతారు అక్కడ. అంటే ఇది జరుగుతున్నది చాలా వరకు. మనం అనుకుంటున్నాం తమ్ముడు తాళ్ళు ఒక్కటే అంటారు, తాళ్ళు వాళ్ళు తాగరు కాబట్టి తాళ్ళు వదిలేసింటాం. ఇక తాగేటట్లు ఉంటే అది కూడా వ్యాపారం చేసుకుంటారు వాళ్ళు. ఇలా మాంసాహారం తాళ్ళు ఒక్కటే వదిలేసింది వాళ్ళు, మిగతా ఎన్ని వాళ్ళే ఉన్నాయి. ఆ మాంసాహారాన్ని కూడా అలవాటు పడితే అది కూడా చేద్దరు, కానీ అది లేదు కాబట్టి దాన్ని వదిలేసిండ్రు. వాళ్ళకి ఇచ్చే ఇన్ఫర్మేషన్ మొత్తం బండ్లే జరుగుతుంటాయి ఊర్లలో. గప్చుప్ ఏందో తెలియని వాళ్ళకి ఇప్పుడు గప్చుప్ అలవాటు అయింది. సాయంత్రం అయ్యే వరకు పిల్లలు తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టైనా ఊర్లలో కూడా స్కూల్కి చిన్న పల్లెటూరు నుంచి ఒక వేరే ఊరికి విలేజ్కి వెళ్తారు. అక్కడ నుంచి వచ్చేటప్పుడు దారిలో అది కొనుక్కొని తినాలి. వాళ్ళు ఎన్ని ఇబ్బందులన్నా పెట్టి తీసుకొని వస్తారు ఆ డబ్బులను. వాడేమి అప్పు ఇయ్యాడు వీళ్ళకు, వీళ్ళు నగదిస్తేనే వాడు ఇస్తాడు. అంటే ఎన్నో రకాలుగా మనని ఒక్కటి కాదు, హార్డ్వేర్ షాపులు మూసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వ్యవస్థను మొత్తం ఇప్పటిదాకా శివ చెప్పిండు. వ్యవస్థ మనం ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చేస్తున్న బిజినెస్ల వాళ్ళందరూ కూడా ఒక యూనిట్గా తయారై వీళ్ళు ఏ విధంగా మోసపోయినరు, వాళ్ళు ఏ విధంగా చేస్తుండ్రు, మన నష్టం ఎట్లా జరిగింది, ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు జరిగింది అనేది వాళ్ళకు ఒక రామాయణం రాసిద్దాము. బీజేపీలకు ఒక రామాయణమే రాసిద్దాం. దీనికి రాయగలుగుతాం. వాళ్ళు చదవాలి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ చదవాలి. మనం పోతున్నాం, నష్టపోతున్నాయి. మన జీవన విధానం ఏ విధంగా पहली बात तो बहुत बहुत शुक्रिया सनाउल्लाह साहब, आप हमको बात करने का तो मौका दिए। मैं आपसे एक चीज का खुलासा चाहता हूँ, कितना टाइम दे रहे बात करने के लिए? 2 घंटे। ठीक है, 2 मिनट का है तो मैं कुछ बोल नहीं सकता हूँ। आप लोगों को मुबारक बोल दूंगा। हाँ मैं समझ गया मुद्दे पे बात करने के लिए मेरे 2 मिनट का टाइम बस नहीं होता, इसलिए मैं नेक्स्ट टाइम आप लोग लगाएंगे ना तो मैं बात करने की कोशिश करूंगा। मैं अभी सोल्यूशन भी नहीं दे सकता हूँ, मैं बाद में करेंगे ना उसका। और कैसा भी नमाज का टाइम भी होगा, लंच का टाइम भी होगा, इसलिए मैं पूछ रहा था हमें सनाउल्लाह साहब को कितना टाइम देंगे। ठीक है सर, अब आगे నా సోదరులు మరియు నా సోదరిమణులకు ధన్యవాదాలు. ఇప్పటిదాకా మనం మొన్న గో బ్యాక్ మార్వాడి ఉద్యమం అని మనం ఎప్పటి నుంచో నడుస్తుంది అది, కానీ ఈ మధ్య కాలంలో మొన్న ఇష్యూ అయిన తర్వాత ఇంకొద్దిగా పెద్దగా అవుతుంది. అదేగాక రాత్రి అత్తాపూర్లో మన తెలంగాణ ఉద్యమకారిని వాళ్ళ కొడుకుకి గణేష్ వాళ్ళ ఇంటికి వచ్చి గణేష్ చందా ఇవ్వలేదని అక్కడ మార్వాడీస్ విఘ్నేశ్వరుని పెట్టారంట. చందా ఇవ్వలేదని ఆ పిల్లల్ని కొట్టింది రాత్రి. ఈరోజు మొత్తం యాక్చువల్గా నేను అక్కడికే వెళ్ళేదాన్ని, సన్నబాయి మీటింగ్కి ఇన్వైట్ చేసిందని ఇటు వచ్చి ఉంటుంది. లేకపోతే వాళ్ళ దౌర్జన్యాలు కూడా కొంత పెరుగుతున్నాయి. మన రాజన్న అన్నట్టు వాళ్ళ మీద మనకి ఎటువంటిది లేదు. మన తెలంగాణ అంటేనే, మన తెలంగాణలో ఎవరైనా కానీ, తెలంగాణ రాష్ట్రం అని కాదు, మన తెలంగాణలో పుట్టిన ఎవరైనా ఆ రక్తం ఎవరికైనా ఉన్నా మన ఇంటికి మన శత్రువు వచ్చినా మనం కడుపులో పెట్టుకొని చూస్తాం. అది మన తెలంగాణ వాళ్ళకు ఉన్న నేచర్. అది తర్వాత నేను ఇంకొకటి మొత్తం నేను చెప్పేది ఏంటిదంటే, మనము మార్వాడీస్ గో బ్యాక్ అని కానీ మార్వాడీస్ వెళ్ళమని కానీ అనట్లేదన్న. కాకపోతే వాళ్ళ దగ్గర కొంతవరకు కొంత బలుపు చూపిస్తారు మన దగ్గర. అన్నారు ఇప్పుడు వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు, ఆ వ్యాపారాలు మనం చేయగలుగుతామా? వాస్తవంగా అన్నట్టు మనం ఇట్లా వండుతాం, ఇంతవరకు స్పీచ్ ఇవ్వగలుగుతాం ఈ స్టేజ్ వరకు. బయట వెళ్ళినాక మనం అది చేయలేకపోతున్నాం. సనావే ఎప్పటి నుంచో చూస్తున్నా. నా పేరు జానకి రెడ్డి, నేను ముస్లిం కన్వర్ట్. నేను ఎప్పటి నుంచో సనాబాయిని చూస్తా. నా భర్త వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఈరోజు నేను బయట పొలిటికల్గా వచ్చిందంటే కూడా మన ఇస్లాంలో మన ముస్లిమ్స్లలో లేడీని బయటికి కూడా పంపరు. అయినా కానీ నా భర్త ఒక ముస్లిం అయినా కానీ నేను ఏ జన్మలో నా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యమో నాకు అటువంటి భర్త దొరకడం ప్రతి ఒక్కరు అంటుంటారు.
ఏమని లవ్ జిహాదీ అది ఇది అని. కానీ అటువంటివి మాత్రం కూడా ఉండవు. మంచిగా చూసుకునే భర్తలు కూడా ఉంటారు. ఇదే సనా ఉన్నది ఎప్పటి నుంచో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ తిరుగుతూనే ఉన్నాం. కానీ ఎక్కడ మైనార్టీ లేడీస్ కి ఇబ్బంది అయినా, ఎక్కడ ఎస్సీ బీసీ మహిళలకి ఇబ్బంది అయినా, ఎంతవరకు మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు ముందుకు వస్తున్నారో చెప్పండి. ఎంత ఇబ్బంది పడుతున్నా కానీ ఏదో ఇలా కాన్ఫరెన్స్ పెట్టాలా, లేకపోతే మనం అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలా, దండేయాలా, 4 నియాదాలు ఎలా చాలా అంతవరకే. కానీ వాళ్ళకి న్యాయం జరిగేదాకా మనం ఇప్పటివరకు ఎక్కడైనా ఉన్నామా? అటువంటి జరగట్లేదు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మనం చెప్పుకోవడానికి కాదు, అది ఆచరణలో ఉండేటట్టు మనం చేయాలని నేను కోరుకుంటున్నా. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు. కట్టేవాళ్ళు దాంట్లో గొడవలు జరిగినప్పుడు వాళ్ళకు ఆ రోజుల్లో ఉన్నటువంటి రాడికల్ యువజన సంఘం రాడికల్స్ సహకరించి వాళ్ళను కష్టపడుతున్నారు, వాళ్ళు పని చేయండి, తక్కువ వేతనాలతో పని చేస్తూ ఉన్నారు అని చెప్పి తెలియజేయడం జరిగింది. మరి ఈ రోజు నార్త్ ఇండియా నుంచి మరి ఎంతో మంది భవన నిర్మాణ కార్మికులు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టడానికి ఆ యొక్క కర్మాగారంలో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మరి వాళ్ళు ఆ వృత్తిని కూడా మనము కోల్పోవడం జరిగింది. ఇక్కడ ఆంధ్ర భవన నిర్మాణ కార్మికులైనా తెలంగాణ కార్మికులైనా కానీ అదేవిధంగా ఈరోజు బిజినెస్ ని కూడా కోల్పోతా ఉన్నాం. మరి ఇప్పటిదాకా నరేందర్ గారు మరి శివ గారు చాలా విషయాలు చెప్పారు, రాజన్న గారు చెప్పారు. మనం అందరం కలిసి ఒక సిండికేట్ గా ఏర్పడి మరి ఒక వ్యాపారాలను చేస్తే బాగుంటుందని విజ్ఞప్తి. అదేవిధంగా మేము కూడా ఆత్మవిమర్శ చేసుకుంటున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం ఫ్రంట్ నుంచి. మరి గతంలో కూడా ఈ యొక్క భూమి పుత్రుల మీద సమస్యకు సంబంధించి ఇదే విధంగా ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో చాలా మంది సంఘాల వాళ్ళు వచ్చారు, అనేక సూచనలు ఇచ్చారు. దాని మీద మరి ఈ భూమి పుత్రుల నుంచి ఏం సూచనలు వచ్చాయి మా చైర్మన్ గారు తెలియజేయాలి. దాని మీద మనం మన తీర్మానం చేసాము, ఆ రోజు చేయలేకపోయినాము. మరి ఈ రోజైనా కానీ దీని మీద ఒక గట్టి తీర్మానం చేసి ఆ తీర్మానం ప్రకారం మనము ముందుకు కదలాలి. ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క పోరాట రూపం తీసుకొని ముందుకు పోవాలనేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. లేదంటే మరి తెలంగాణ దొరల తెలంగాణ అయితే ఏ విధంగా వచ్చిందో, మనం సామాజిక తెలంగాణ అంటే దొరల తెలంగాణ అయితే ఏ విధంగా వచ్చిందో మరి ఆ విధంగా కాకుండా ఇప్పటికీ ఈ ప్రజలను మోసం చేయొద్దనేది తెలియజేస్తూ మరి ఆ రోజు కొంతమంది మేధావులు కూడా మనల్ని తెలంగాణ ఉద్యమంలో మోసం చేశారు. వాళ్ళు పదవుల కోసం ఇప్పటికీ ఈ రోజు వరకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలోనే పావర్టీ లైన్ ఎక్కువగా ఉంది. ఇప్పటికీ అంటే ఇప్పటికీ పేదరికం ఉన్నటువంటి వాళ్ళు ప్రజలు ఎవరంటే వీళ్ళే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు. కనుక మనం వీళ్ళకి ఏం చేయాలి? గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఉన్నారు ప్రజలు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎక్కడ ఉపాధి లేదు. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ కాంగ్రెస్ గతంలో యూపీఏ 1-2లో అనుకుంటా బహుశా ఉపాధి హామీ పథకం పెట్టడం జరిగింది. అయితే వీళ్ళకు వృత్తులు లేవు. ఇప్పుడు వృత్తులు లేవు, ఉపాధి పాయే, ప్రత్యామ్నాయం లేకనే పాయే, కూలిన రైతుల నిలుపుటకైనా కుటీర పరిశ్రమలైనా లేవు అని ఇంకా రాసినట్టుగా ఈ కుటీర పరిశ్రమల కోసం మనము చాలా మంది ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగా బ్రాంచ్ ఆఫీసర్స్ బ్యాంక్ వాళ్ళు కూడా ఉండొచ్చు. అయితే మనకెందుకు ఇయ్యరు లోన్స్ అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇక్కడ నేనే పోయినా మిగతా ఎగ్జాంపుల్ నేనే ఒక 1 year నుంచి నేను కష్టపడతా ఉన్నా. నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది, పిహెచ్డీ అయిపోయినా ఒక మెడిసినల్ ప్లాంట్స్ మీద చేద్దామని చెప్పి పోతే మొత్తం అన్ని బ్యాంకులు దొరికితే అన్ని బ్యాంకులలో వాళ్ళే ఉన్నారు. గడంక రాసిన తెలంగాణలో ఏ ఆఫీసు మెట్టిన జిల్లేడమ్మ జిట్ట, వాళ్ళు ఎదురుగానే కూర్చుంటారు జిల్లేడమ్మ జిట్ట. నేను ఎక్కడ పోయినా వాళ్ళే ఉన్నారు, నాకు డిస్టర్బ్ చేస్తారు తప్ప నేను ఎవరు ఎంకరేజ్ చేస్తలేను. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో చాలా ముస్లిం బ్యాంక్స్ కావచ్చు. గతంలో ఇక్కడ దీని పేరు నియర్ బై ఎంజే మార్కెట్ దగ్గర ఒక బ్యాంక్ కూడా ప్రైవేట్ బ్యాంక్ అది మూతపడిపోయింది. దర్శనం అది ఇప్పుడు మళ్ళీ ఓపెన్ అయింది అనుకో. ఇంకా కొన్ని బ్యాంకులు ఉండే దానికి బాలరవాణ మిగతా వాళ్ళు కొంతమంది మన పద్మనాభ వస్తారు తెలుసు, శంకరరావు గారు తెలుసు, అట్లాంటి బ్యాంకులు కొన్ని మూతపడిపోయింది.
అంటే మన కమ్యూనికేషన్ గ్యాపో లేకపోతే ఇంకొక రకంగా దాన్ని నెగ్లిజెన్స్ చేయడము లేకపోతే ఇంకో రకంగా దాన్ని పడుచుకోకపోవడం కొన్ని మూతపడిపోయినాయి. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఎవరైతే ఊళ్ళో నుంచి వెళ్ళిపోయారో వాళ్ళని మళ్ళీ ఊరికి రప్పించాల్సిన అవసరం ఉన్నది. రెండవ అంశం. ఫస్ట్ అంశం. రెండవది అంటే నేను 2018లో ఎమ్మెల్సీగా కాంటాక్ట్ చేసిన ఆర్పీఐ పార్టీ నుంచి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి నేను పోటీ చేసినప్పుడు నా ఎజెండా ఏంటంటే ఎక్కడ వాళ్ళకి అక్కడ ఉపాధి ఉండాలి. ఏ ఊర్లో ఏ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వాళ్ళకు అక్కడ లోకల్గా వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఉండాలి. అక్కడ కంపెనీ అయితే ఖచ్చితంగా 90% వాళ్ళే ఉండాలి. స్కిల్డ్ సెమీ స్కిల్డ్ 10% మాత్రం తెచ్చుకో వేరే దగ్గర నుంచి. ఇప్పుడు అమెరికా అంటున్నాడు ఏమంటున్నాడు మాకు ఉద్యోగాల వల్ల మీ వల్ల మాకు నష్టం జరిగింది వెళ్ళిపోండి అంటున్నాడు. కానీ ఈ ప్రమాదాన్ని గద్దర్ ఎప్పుడూ పంచిపెట్టిండు. మన కొబ్బరి నీళ్ళల్లో మన పంచదార కలిపి కొబ్బరి కోలకు కొట్లాట పెట్టిండి చూడు అది గదిగో అడిగా చూడు అమెరికోడు వస్తుండు జేబు రేనాలు పెన్నయ్యి జేబులో కూసుండు కలరు టీవీలో వాడు కన్ను కొట్టుండు చూడు. కానీ మనకు అప్పుడు అనిపించలే ఎవరు కనుకొట్టు మనకి మన కొట్టు కళ్ళు కొనుక్కుంటున్నాం మనం. కానీ ఇప్పుడు దెబ్బలు అవుతాయని అర్థం కాలే. दुगनी में दुगनी कमाते दुनिया को उल्लू बनाते दुगनी में दुगनी कमाते दुनिया को उल्लू बनाते गुजरातियों का गुजरातियों का नाम सुनते दुनिया पूरा गोलमाल होते ये है गुजरात माँ चांदनी की रात माँ. ఇలాంటి సాహిత్యం వస్తుంది. గొప్ప గొప్ప విషయాలు కొంతమందికి అర్థమైతలేదు. గాని ఎందుకు పోమంటారు అంటే ఒక దగ్గర నాకే జరిగింది. ఒక దగ్గర బంగారం కన్నీ పోతే వాడు క్యాష్ ఇవ్వమంటాడు. అరే మేము ఆన్లైన్ కడుతుంటే అరే మేము ట్యాక్స్ గిరుతా అంటాడు. మరి ట్యాక్స్ గిరుతా పోయి ఫిరు జానా లానా అని చెప్పి మనం ఏటీఎంలో పైసలు ఇస్తే చేసుకున్నాడు. ఇలాంటివి ఉన్నాయి కాబట్టి మనకు ఇది ఒక మంచి అవకాశము. దీన్ని మనం ఉధృతం చేయాలి. దానికి కళాకారుల సపోర్ట్ చాలా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ. आज के प्रोग्राम के कन्वीनर సురేష్ కుమార్ గారితో నేను ఒకసారి మాట్లాడితే సరే మనం ఒక ప్రోగ్రామ్ చేద్దాము అందరినీ పిలిచి మాట్లాడదాము అని. బాబాసాహెబ్ వారసునిగా నా ఆలోచన ఎలా ఉంటుందంటే ఎక్కడైనా ఎవరైనా ఎక్కడైనా జీవించవచ్చు. అందరికీ హక్కు ఉన్నది. ఎవరికి ఎక్కడి నుంచి గో బ్యాక్ అనేది ఎలా అలాంటి దానికి మేము అసలే ఒప్పుకోము. దాన్ని మేము యాక్సెప్ట్ చేయము. సో ఏం చేద్దాం ఆల్టర్నేటివ్ ఏంది దీనికి అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక శివ మనకిచ్చిన ఒక సజెషన్ మంచిగా ఉంది. దాని తప్ప మిగతా వాళ్ళు ఎవరు అంత పెద్ద సజెషన్ ఇవ్వలేదు. సార్ ఇప్పుడు దీని ఫ్యాప్సీ గురించి మాట్లాడారు. సో నేను దీంట్లో కొద్దిగా యాడ్ చేస్తాను. మెయిన్ మా బ్యానర్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీస్ విషయంలో. సో నేను ఎప్పుడు లాస్ట్ 4-5 years నుంచి అంటున్నాను ముస్లిమ్స్ దగ్గర ఒక మ్యానుఫ్యాక్చరింగ్ చాలా ఏరియాస్ వాళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో మీరు ఎలాగా తీసుకోపోయి అదే ఒక అగర్వాల్కో ఒక మార్వాడికో ఒక పంజాబీకో ఎవరికో ఇస్తారు. ఫ్రీగా ఏమి ఇవ్వరు, డబ్బులు తీసుకొనే ఇస్తారు సరుకు. అదే దళితులకు ఇవ్వండి. దళితులకు ఫ్రీలో ఏమి ఇవ్వకండి, డబ్బులు తీసుకొనే ఇవ్వండి. వాళ్ళకి బిజినెస్ తెలియదు, వాళ్ళకి నేర్పియండి, ఎంకరేజ్ చేయండి. ఇది నేను ఎప్పుడు లాస్ట్ 4-5 years నుంచి ఏ మీటింగ్లో నేను ఇదే మాట్లాడు. దళితులకు బిజినెస్ తెలియదు, వాళ్ళకి ఎప్పుడు జాబ్ చేయడమో లే వాళ్ళ కష్టాల మీద పోరాటం చేయడమో దీంట్లోనే బిజీ అయిపోయింది. మా తాతలు జాబ్ చేసారు లేదా మా తండ్రి జాబ్ చేసిండు. ఇప్పుడు మా జనరేషన్కి వచ్చే జాబ్లు ఖతం అయిపోయినాయి. నెక్స్ట్ జనరేషన్ అసలు జాబ్ అనేది ఉండదు. ఎందుకంటే రిజర్వేషన్ ఖతం అయిపోయింది. ఇంకా అందరూ మా ఎస్సీ ఎస్టీలు చాలా మంది అనుకుంటారు ఇంకా రిజర్వేషన్ ఉంది జాబ్లు వస్తాయి అనేసి పాపం ఏబిసిడీల గురించి కొట్లాడుకుంటారు. పాపం అలాంటి వాళ్ళని ఏం చేయలేము. సో ఉన్నది ఆల్టర్నేటివ్ బిజినెస్ ఉంది. సో నేను నా ముస్లిం కమ్యూనిటీని కోరుతున్నా, మీ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, దాంట్లో దళితులకు అవకాశం ఇవ్వండి. ఫస్ట్ స్టార్ట్ చేయాలి ఎక్కడి నుంచో. వాడిని ఏమన్నా గో బ్యాక్ అనడం కన్నా మనం ఏం చేస్తున్నాం అనేది ముఖ్యం.
సో ఒక్కొక్క మొత్తం అంత మార్కెట్ మనం కబ్జా చేయలేము, చిన్న చిన్నగా చేయాలి. ఏదైనా ఒక్క దాంట్లో మొనోపొలీస్. ఎగ్జాంపుల్గా నేను ఉప్పు చెప్తున్నా, ఉప్పు సముద్రం నుంచి తీసిన వాళ్ళంతా ఎస్సీలో ఎస్టీలో వాళ్ళే మనోళ్ళే ఉంటారు. ఆ ఉప్పునే కబ్జా చిన్న పెద్ద ఇన్వెస్ట్మెంట్ కాదు, పెద్ద కోట్లు పెట్టి బిజినెస్ చేయాల్సిన పని లేదు. ఆ ఉప్పు మొత్తం మొనోపొలీ నడిపి ఆ మారోడు కూడా వచ్చి ఉప్పు నీదనే కొనాలి. అట్లా ఒక్కొక్క దాన్ని మనం పని చేసుకుంటూ పోతే అట్లీస్ట్ మన మార్కెట్లో మన పాపులేషన్ ఎస్సీ ఎస్టీ ముస్లిమ్స్ కలిపితే 40% పాపులేషన్. ఆ 40% పాపులేషన్ది మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుందో ఒక్కసారి ఇక్కడ ఎవరైనా ఎకనామిస్ట్ కూర్చొని ఉంటే చెప్పండి నాకు. అంత పెద్ద మార్కెట్ వాల్యూని మనము మన చేతుల్లో పెట్టుకొని దాని నుంచి పని చేయకుండా వేరే విషయాలన్నీ ఆలోచిస్తున్నాం. సో నా రిక్వెస్ట్ మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను, దళితులు కూడా మీ దగ్గర ఎంత డబ్బు ఉంటే నేను లోన్ తీసుకునే చేస్తా, నేను ఎస్సీ కార్పొరేషన్ లోన్ తీసుకునే దందా చేస్తా అంటే అది కుదరదు. నీ దగ్గర పాకెట్లో 1000 రూపాయలు ఉందా, ముందు కూర్చో, ఆ 1000 రూపాయలతో ముందు దందా స్టార్ట్ చేయి. రాత్రికి ఇంటికి పోతాప్పుడు 2000 తీసుకొని పో. ముందు అక్కడి నుంచి స్టార్ట్ గాను పెడితే నేను పెద్ద కంపెనీ పెడతా. ఇక మా దగ్గర ఉంటారు కొంతమంది, చేస్తే మనం మంచిగా చేయాలా, గవర్నమెంట్ ఇన్ని లోన్లు ఇస్తుంది, మనకు ఎవరికి చాతగా తీసుకోనికే. మన ఒక పెద్ద మనిషి పోతే చెప్తుండే 20,000 కోట్లు ఉన్నాయంట, మన వాళ్ళకి తీసుకోనికే రాదంట. ఎట్లా వాళ్ళు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడ ఎంతమంది ఉన్నారు దళితులు ఎవరికైనా తెలుసు? 20,000 కోట్లు ఫిషరీస్ డిపార్ట్మెంట్లో ఉన్నదని మీరు ఎంతమంది తెలుసు? మరి మీకు తెలుస్తే కదా మీరు పోయి తీసుకునేది. అంటే ఆయన ఏమంటాడు, మరి మా దగ్గర రావాలి నువ్వు ఇంత పెద్ద బోర్డు పెట్టుకున్నావు, పోవాలి నువ్వు దళితుల బస్తీలకు పోవాలి. నువ్వు పెట్టుకున్నావు కదా దళితుల ఉద్ధరించడానికనే పెట్టుకున్నావు బోర్డు, మళ్ళీ నువ్వు పోవాలి దాంట్లో బస్తీలకు పోయి దళితులకు చెప్పాలి, 20,000 కోట్లు ఉన్నాయి ఎస్సీ ఎస్టీలకు ఇవ్వడానికి గవర్నమెంట్ రెడీ ఉంది, ఈ ప్రాజెక్ట్ మీరు చేసుకొని రాండి నాయన, నేను ఇప్పిస్తాను మీకు లోన్, గవర్నమెంట్తో నేను కొట్లాడి ఇప్పిస్తా అని నువ్వు చెప్పాలి. అసలు ఆ 20,000 కోట్లు ఉన్న సంగతే తెలియదు మాకు. సో మేము ఎట్లా బిజినెస్ చేస్తాం? అందుకే ఆ పెద్ద దాంట్లో పోకుండా మన పాకెట్లో 1000 రూపాయలు ఉంటే ఆ 1000 రూపాయలతో మనం ఏం బిజినెస్ చేస్తాం అనేది అది ఆలోచించి రాత్రి 2000 తీసుకొని పోయే పరిస్థితులు ఉండేటట్టు ఆ పని చేసుకుని మెల్లమెల్లగా స్టెప్ తీసుకొని పని చేయాలి. నేను అందుకే మళ్ళీ ఒకసారి మీ అందరూ ఇక్కడ కూర్చున్న ముస్లిం పెద్దల్లో అందరితో మీ ఆర్గనైజేషన్స్లో మాట్లాడండి, దళితులకు ఏమి బిజినెస్ ఇస్తే బాగుంటుంది, వాళ్ళని ఎలా దగ్గర తీసుకుంటే బాగుంటుంది. అది చాలా ఈజీ, పెద్ద పని ఏమి కాదు. మీరు అగర్వాల్కి ఇచ్చేది సరుకు ఇక్కడ దళితునికి, మార్వాడికి ఇచ్చే మెటీరియల్ ఇక ముస్లింకి ఎస్సీ ఎస్టీస్కి ఇవ్వండి. ఎస్టీస్ ఇక్కడ ఎంతమంది వచ్చారో నాకైతే తెలియదు, కానీ ఎస్టీస్ దగ్గర విలేజెస్లో జంగల్లో చాలా రిసోర్సెస్ ఉన్నాయి. దాని మీద మన ఫోకస్ లేదు. ఆ ఫోకస్ అంతా మార్వాడి పెట్టండి. మార్వాడి అనే ఆ వాడుకం భాష అయిపోయింది మార్వాడి అనేది. బిజినెస్ చేస్తారు కార్పొరేట్ కంపెనీస్ అన్ని ఆడ ఫోకస్ పెట్టింది, వాళ్ళని అంతా దోచుకుంటారు, ఎస్టీలను దోచుకుంటారు. ఎంతమందికి తెలిసి ఇక్కడ మన ఫారెస్ట్లో ఉన్న మినరల్స్ వాళ్ళు తీసుకొచ్చి సంతలలో చాలా తక్కువ రేట్కి అమ్ముతారు. వాళ్ళని ఆడ కూర్చున్న కోమటోళ్ళు పోయి దోచుకొని తిని అదే సరుకుని తీసుకొచ్చి వాడు ఇదే మార్కెట్లో బేగం బజార్లో అమ్ముతారు. కానీ మనం చెయ్యం, మనోనికి హెల్ప్ చేయడానికి ఆడ పోము. అదే ఆ ఎస్టీ దగ్గరికి పోయి మాట్లాడి మంచి రేట్ ఇచ్చి మనం తీసుకొచ్చి చెయ్యము. కానీ మనం ఇక్కడ కూర్చొని మాత్రం చాలా మాట్లాడు. దీని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. ఎస్టీలకు మనం ఎందుకు దగ్గర దూరం చేసుకుంటున్నాం, ఎందుకు ఆదిలాబాద్లో బీజేపీ 4 సీట్లు గెలిచి వచ్చింది, దీని మీద పని చేయాలి. మనం వాళ్ళు చేస్తున్నారు, మనం చేస్తలేము. ఎప్పటికైతే మనం ఎస్సీ ఎస్టీ ముస్లిమ్స్ కలిస్తే 40% పాపులేషన్, అది దాన్ని ఓటు కింద కన్వర్ట్ చేసుకుంటే నువ్వు కింగ్ అన్న అవుతావు, లేదా కింగ్ మేకర్ అన్న అవుతావు. అది మనం వదిలేసి వేరే అన్నీ ఆలోచిస్తాం. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన మా చైర్మన్ గారికి థ్యాంక్ యూ. రవీంద్ర గారు ఏళ్ళ పైన పనిచేసిన మా సీనియర్ నాయకులు రాజయ్య గారు, బాలకృష్ణ గారు, ఎంతోమంది బహుజన్ సమాజ్ శంకర్ గారు కూడా
శివ నాకు ఇక్కడ చాలామంది బహుజన సమాజ్ పార్టీలో పనిచేసిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి తెలంగాణ భూమి పుత్రుల రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కు మనం అందరం హాజరై ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ముస్లిమ్స్ ఏకమై ఇవాళ సనాల్లా ఖాన్ సాబ్, నేను 12 ఏళ్ళ నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనారిటీ ఈ కమిటీలో పనిచేస్తూ ఆయన ఏంటో ఉన్నా, ఆయన నిన్న ఫోన్ చేసి రావాలంటే నేను సార్ నేను ఎక్కడ ఉన్నా ఏది ఉన్నా నేను తప్పకుండా మీ అంటూ ఉంటా అని ఇక్కడ విచ్ చేసిన. ఎందుకంటే నేను పుట్టింది బేగం బజార్, ఆడ మన అడ్డం మీద మన కూలీలు అమ్మాలోళ్ళు అంతా మహబూబ్ నగర్లో ఉంటారు. వాళ్ళకి మీకు ఇంత కూడా ఛాన్స్ ఇయ్యారు వాళ్ళు మాట్లాడోళ్ళు. పెట్టుకుంటే ఆ నార్పులనే పెట్టుకుంటాడు కానీ మన వాళ్ళ దగ్గర రానివాడు. వాళ్ళు రాత్రి 12 గంటల దాకా లారీలు వస్తాయి, అంతా 2 నంబర్ వితౌట్ బిల్ మాల్ వస్తుంది. ఎవ్వరు బట్టి పోలీసు వాళ్ళకి పోతే అందరికీ మామూలు పోతుంది. అందరు మూసుకొని మనోళ్ళే అమ్మాలి, దింపేడు వాళ్ళు కూడా మనోళ్ళే అమ్మాలి పని చేసే వాళ్ళంతా, మళ్ళీ వేరే వాళ్ళకి జాగియారు. అన్న సార్ అన్నట్టు ఏమి ఉండే ఒక కట్టే చెంబు దోతి మీద వచ్చిన వాళ్ళు ఇలా బిల్డింగ్లు అయిపోయినాయి, సగం మొత్తం వాళ్ళే కొనేసారు. ఇవాళ గజం ఆడ 5 లక్షల గజం నడుస్తుంది, ఖాళీ గజం భూమి గజం 5 లక్షలు నడుస్తుంది. ఇది మనం ఆలోచించుకోవాలి, ఏ విధంగా వాళ్ళు సంపాదిస్తారు, ఏ విధంగా మనం వెనుకబడి ఉన్నాము. కానీ మన వాళ్ళకు అది లేదు, ఎందుకంటే వాళ్ళు సిండికేట్ ఉన్నారు. శివాన్ చాలా క్లియర్గా చెప్పిండు, వాళ్ళ సిండికేట్ వాళ్ళు మొత్తం మాలంతా ఏకం చేసుకుంటారు, ఒక జాగలో పెట్టుకుంటారు. వాళ్ళు చెప్పిన రేట్ బయటపడుతుంది, వాళ్ళ మనిషికి ₹1 తక్కువ దొరుకుతుంది. మనం పోయి కొంటే మన ఇక్కడ కోమటాయిన కూడా పోయి కొంటే ₹1 ఎక్కువ దొరుకుతుంది. ఆ రేటు వాళ్ళు అమ్మలేరు కాబట్టి అందరు వాళ్ళ దగ్గర పోతారు. మనకంటే ఈ కోమటాయిన కంటే తక్కువ దొరుకుతుంది ₹1. అదే రేట్ వాళ్ళు ఇస్తారు, మామిడోళ్ళు ఇస్తారు. కాబట్టి వాళ్ళ దగ్గర దందా నడుస్తుంది, వాళ్ళ దుకాణాలు నడుస్తాయి. వాళ్ళ దగ్గర పైసలు కూడా వాళ్ళ దగ్గరనే మొత్తం ఒక సొసైటీ తయారు చేసి వాళ్ళే ఫండింగ్ చేస్తారు. ఇది మొత్తం ఆర్ఎస్ఎస్ బీజేపీ నడిపించే దందా ఇది. వాళ్ళ ఓట్ బ్యాంక్ ఇప్పుడు అక్క అయితే క్లియర్గా చెప్పింది, అన్నక్క అయితే మామూలుగా చెప్పలే, ఆమె రూది కూర్చున్నట్టు చెప్పింది. మా సీనియర్ నాయకుడు రాజా సాబ్ ఏదో ఆయన మనం భోజనవాదము మన అందరినీ తీసుకొని పోవాలని ఆలోచన చేసింది. కానీ వాళ్ళు ఏ విధంగా మనల్ని సహకరించరు. మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఏకమైతేనే మనం అన్ని విధాలుగా మనం ముందుకు వెళ్తాం. మన ఓటు మనం వేసుకోలేని 93% ఉన్నాం తెలంగాణలో. ఆడ ఎవరికో ఓటు వేసి మన దగ్గర పోయి అడక తింటున్నాం. ఇప్పుడు బీజేపీ ఫండింగ్ మొత్తం వాళ్ళే చేస్తారు. బీజేపీ అలా ఉన్నది. రాజా సింగ్ అనేటోడు ఆ రౌడీ షీటర్ వాడి అలా ఎమ్మెల్యేకి అయ్యిండు. ఒక తెలంగాణ బిడ్డనే ఇచ్చిన ఆయనకి లైఫ్ ఎవరు ఇవ్వలే. రౌడీ షీటర్ కింద ఉండే తెలంగాణ బిడ్డనే ఆయన పేరు బుగ్గరావు తెలుగుదేశం టికెట్ ఇచ్చి లైఫ్ ఇచ్చిండు. ఇలా బీజేపీలో పోయి ఎమ్మెల్యే అయ్యిండు. ఏం లేదా హిందూ ముస్లిం పంచాయతీ పెట్టుకుంటారు, ఏం ఉండదు. ఆడ మాడోళ్ళు చందాలు ఇస్తారు, జై శ్రీరామ్ అనుకుంటా నడుస్తారు. ఈ గోశాల అనుకుంటా గోశాల ఆవులన్నీ కాల్కబరికి వెళ్ళిపోతాయి. ఇక్కడ మేము కూడా గోశాల కనబడుతుంది, ఎన్నికెళ్ళి ఆవులన్నీ పోతే ఎవరు పట్టించుకున్న పాపన్న లేదు. మొత్తం బిజినెస్ అంతా వాళ్ళే ట్రాన్స్ఫర్. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసేది ఆవుల దందా మొత్తం పేరు అల్కబీర్, చేసేది అంతా అగర్వాళ్ళు దందా. ఇక మనకు సోయి లేదు, మనం వాళ్ళ మీద ఏడుస్తున్నాం. వాళ్ళు చేసేదంతా ప్రతి దందా 2 నంబర్ దందనే, మొత్తం స్మగ్లర్లు. ఇదే విధంగా మనం తమిళనాడులో మళ్ళీ వాళ్ళు ఎందుకు రానియర్ వీళ్ళను, నార్త్ వాళ్ళని రానియర్. ఆడ బిజినెస్ పెట్టాను మళ్ళీ వాళ్ళు బతుకుతలేరా? తమిళనాడులో వాళ్ళు మంచిగా బిజినెస్ చేస్తలేరా బ్రదర్? ఇవాళ యూనివర్సిటీలో తప్పకుండా మనం ఒక చిన్న దాని సంఘటన, ఇవాళ సంఘటన చిన్నది ఇవ్వాలన్నది కాలేదు. వీళ్ళు ఎంతోమంది కోట్ల రూపాయలు మనలో ముంచి వాళ్ళ నెత్తుడు దాగి, సార్ అయితే చెప్పిండు, వాళ్ళ నెత్తుడు దాగి వెళ్ళిపోయారు. పటాన్చెరు, సంగారెడ్డి, మా కరీంనగర్, కాటేదాన్, గజ్వేల్. ఇవాళ 15-20 ఏళ్ళ కిందనే జరిగింది ఇది. కాబట్టి ఆ రోజు కూడా బహుజన తెలంగాణ, సామాజిక తెలంగాణ అంటే అన్న యాదగిరి అన్న అన్నట్టు ముందు తెలంగాణ రాని రాబోయే ఇంకా సిరికి చూద్దామన్నాం. కానీ ఈ తెలంగాణ ఎవరి చేతిలో పోయింది? బహుజనులు ఏడున్నారు? 93%. ఆడ వెనకబెట్టి తన్నాడు ఒక్కొక్కరికి. తెలంగాణ ఉద్యమ జెండా మోషన్లు ఎక్కడనే ఉన్నారు. నై అంటోడు ఆడ పక్కకు ఉన్నాడు.
ఈ కాంట్రాక్ట్లు అన్నీ ఎవరి చేతిలో పోయినాయి. తెలంగాణ వచ్చినాక ఎవరి చేతులు ఉన్నాయి, ఆంధ్రలో చేతులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడైనా సొవిలోకి వచ్చి మనము బహుజనులను ఏకమై ఇవాళ మన బిజినెస్ చేసుకోవాలంటే ఏం పెద్ద వాళ్ళు పోవడం పెద్ద పని కాదు. మనం నిలబడితే వెళ్ళిపోతారు. వాళ్ళు కొట్టాడే పంచాలు ఉండే వాళ్ళకు కొంచెం అక్కడికి వెళ్ళి రౌడీ షీటర్లో వాళ్ళ బీహార్ యూపీలోకి వెళ్ళి పట్టుకొస్తారు. వాళ్ళని అడ్డం పెట్టుకుని బతుకుతారు తప్ప కింద వాళ్ళనే పెట్టుకుంటారు. వాళ్ళు మీద ఇల్లు వాళ్ళు ఉంటారు, కింద గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళని సెక్యూరిటీ గార్డులో పెట్టుకుంటారు. కాబట్టి మనం ఏంటంటే మనం నిలబడితే వెళ్ళిపోతాం. మనం సిండికేట్ కావాలి. తప్పకుండా మనం తమిళనాడు నుంచి నేర్చుకోకపోతే ఇంకే మన పక్కకున్న తమిళనాడు నుంచి నేర్చుకోవాలి. పెద్ద చేసేది ఏం లేదు. ఆ విధంగా మనం ముందుకు రావాలి. ఆ విధంగా మనం బిజినెస్ మనం స్టార్ట్ చేయాలి. మనం వాళ్ళకు ఎక్కడ కూడా మన బహుజనవాదం నిలబడాలంటే మనం ఏకం కావాలి. మనం బిజినెస్లోకి రావాలి. మనం దేనికైనా తెగించాలి. ఇక స్టార్ట్ అయ్యింది. ఇక తెగిస్తేనే ఆ తమిళనాడు లెక్కనన్నా మనం సోయిలోకి వచ్చి నేర్చుకుంటే బాగుంటుంది. ఇంతకంటే నేను మించి సార్ అయితే మన కామర్స్లో కూడా మనం లేము. బిజినెస్ కామర్స్ తెలంగాణ వచ్చింది కానీ మన వాళ్ళు లేరు. ఎక్కడో ఉన్నాం మనం. ఆడుకోనికి 20,000 కోట్లు ఉన్నాయని మన సుధీర్భాయ్ చెప్తుండ్రు. ఆయన ఇప్పటిదాకా మనకి ఎవరికి మన వాళ్ళకి చెప్పిన మన కమిటీ SC ST BC మైనారిటీ కమిటీ 15 ఏళ్ళ నుంచి ఆయన చేస్తుండే. ఒక్క ఆయననే ఏ సమస్యలు వచ్చినా సలమా ఖాన్ సాబ్ ముందు నిలబడతాడు. ఎక్కడున్నా ఏ దళితులకు ఏమైనా ముందుగా నిలబడతాం. ఒక్కరు నలుగురైనా ఏంటని తీసుకొని నిలబడతాం. కాబట్టి जिसकी संख्या जितनी भारी उसकी उतनी बाध्यदारी అంటే మాన్యవర్ కాంశీరామ్ సాబ్ అయితే ఏదైతే పిలిపించిండో ఓట్ హమారా రాజ్ తుమారా నై చలేగా అన్నాడు. అదే విధానాన్ని ముందుకు తీసుకెళ్లే. SC ST BC మైనారిటీని ఒక ప్లాట్ఫామ్ మీద నిలబెట్టించి ఓట్ల అధికారాన్ని ఆయన కైవసం చేసుకొని మనువాదులకు గుండెల్లో నిద్రపోయిన నాయకుడు భారతదేశంలో ఉన్నాడంటే అది మాన్యవర్ కాంశీరామ్ సాబ్. అదే ఆలోచన మనం ముందుకు రావాలి. అదే విధంగా మనం తమిళనాడు నుంచి నేర్చుకోవాలి. ఎట్లా ఏం చేయాలి అనేది పెద్ద విషయం కాదు. శివ వెదర్ తమ్ముడు తప్పకుండా మేము అందరం ఏంటుంటాము. సారే తప్పకుండా మనం ముందుకు రావాలి. మన అందరం ఇంతమంది ఉన్నాం. SC ST మైనారిటీ 40% మన సూర్యపై 40% ముందుకున్నాం. తప్పకుండా బీసీలు కూడా మన దగ్గరికి వస్తారు. ఈ 40% ఏకమై నిలబడితే బీసీలు కూడా తప్పకుండా వస్తారు. ఎందుకంటే ఎవరు కూడా బానిసలుగా బతికే ఆలోచన చేయరు. మనం కూడా పౌరుషం ఉంది. మనం కూడా కష్టపడి బతుకుదాం. ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఇవన్నీ అయినా నాగార్జున డ్యామ్లు గిట్ట అవన్నీ మనం కట్టినా మా వాళ్ళు వచ్చి కట్టిర్రా. మన వాళ్ళు మహబూబ్ నగర్ వాళ్ళు, మన వాళ్ళు కరీంనగర్ వాళ్ళు కట్టలేదు. ఢిల్లీలో మహారాష్ట్రలో పోయి కడతారు. దుబాయ్లో పోయి బిల్డింగ్ కడుతుంది. మన వాళ్ళు కడతలేరా? వాళ్ళు వచ్చినాకనే స్టార్ట్ అయిందా? కాబట్టి దయచేసి మనం ఏకమై మన తెలంగాణలో మనం ఏకమైన రాజ్యాధికారం అల్టిమేట్ బాబాసాహెబ్ అయితే అల్టిమేట్ పొలిటికల్ పవర్ అన్నాడు. ఆ దిశ కూడా మనం ఏకమై ముందుకెళ్లాలని కోరుతూ జై హింద్ జై భారత్. जब किरकिरी हुआ, जब मैं ही था, कोई फोन भी नहीं आए. हम समाज को बुला के करके रिपोर्ट दिए. जब हमारे को बुलाए, रिपोर्ट देने के बाद उन्होंने कॉम्प्रोमाइज को जब मैं गया, उन्होंने बुलाया भी नहीं, मैं गया तो मेरे को समझा के सब जनों मिलके दूर लाके भिजा दी. जब रिपोर्ट देने के जब बुलाया, जब कॉम्प्रोमाइज को बुलाया ना, अब एक और एक बात बोल दो. अभी जागे गवर्नमेंट दे रही, उनको गवर्नमेंट दे रही, इधर वालों को देते, उधर वालों को एक एकड़ दे रही. वो एकड़ करोड़ों का है. वो फंडिंग ले रहे. क्या फंडिंग? इलेक्शन फंडिंग लेके उनको दे रहे. उसके लिए भी अपन बात ही नहीं कर सक रहे. इलेक्शन फंड पूरा ले रहे उन्होंने. इलेक्शन ऊपर से गवर्नमेंट को नहीं बता रहे, ऊपर से दे रहे अपना लैंड, पैसे ले रहे. वो बात गवर्नमेंट वही इलेक्शन फंड बोल के ले रहे. एक एकड़ उपल में कौन सा कैसा रेट है? मारवाड़ को दिए इस वक्त. भाई हो गया. जय भीम. हमारे वकील साहब. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू. बहुत बहुत शुक्रिया सनाउल्लाह साहब जो आपने इस राउंड टेबल कॉन्फ्रेंस तेलंगाना भूमिपुत्रा में मुझे बुलाया और बोलने का मौका दिया. ओवरऑल मीटिंग का जो ऑब्जर्वेशन हुआ है
कि SC, ST, OBC माइनॉरिटी के जितने बड़े लीडर्स यहाँ पर है, हर कोई अपने आप में एक तहरीक, एक अंजुमन है, ठीक है। एवरी इंडिविजुअल ने अपना एक मंशा पेश किया, उसी के चलते एक बात जो इसमें आई है कि तेलंगाना कभी भी पहले किसी का मोहताज नहीं था। तेलंगाना वॉज हैविंग देयर ओन सोर्सेस एंड रिसोर्सेस, ठीक है, वो डिपेंडेंट कभी किसी का नहीं था। अब यहां पर एक सबसे बड़ा प्रॉब्लम क्या हो रहा है कि मारवाड़ी गो बैक, यहां पर सिर्फ मारवाड़ी गो बैक नहीं है, मेरी नजर में हर वो शख्स गो बैक है जो तेलंगाना की पीस और हार्मनी को खराब कर रहा है। हर वो शख्स गो बैक है जो तेलंगाना के सोर्सेस का मिसयूज कर रहा है। हर वो शख्स गो बैक है जो कम्युनल रिवॉर्ड्स को यहां पर आगे बढ़ा रहा है। और हर वो शख्स गो बैक है, हर वो इंडिविजुअल गो बैक है, हर वो पॉलिटिकल पार्टी गो बैक है, हर वो पॉलिटिकल ऑर्गेनाइजेशन गो बैक है जो इस तरह के कम्युनल राइट्स को बढ़ाने में उनको फंडिंग कर रहा है। और इसी के चलते हुए SC, ST, BC माइनॉरिटी हमारी सबसे बड़ी ताकत बोलो या कमजोरी बोलो, वी आर वेरी लविंग एंड अफेक्शनेट पीपुल। हमारी सोच में, हमारे जहन में कभी भी फिसाद नहीं होता है। नाउ कमिंग टू द अदर पॉइंट, ये क्यों हो रहा है? देखिए, फॉर एवरी इंडिविजुअल हमारे पास एक सबसे बड़ा प्रॉब्लम क्या होता है कि सामने वाले की जीत उतनी इंपॉर्टेंट नहीं होती है जितनी इंपॉर्टेंट हमारे हारने की वजह होती है। वेयर वी आर लैकिंग बिहाइंड। मेरे भाई ने बहुत अच्छी बात कही, मैं आपका नाम भूल गया, माफ करना। आपने बहुत अच्छी बात की थी कि भाई यहां पर ये सब हो रहा है, ये किसकी वजह से हो रहा है? ये सिर्फ और सिर्फ एक, अगर तेलंगाना गवर्नमेंट, चाहे मौजूदा कांग्रेस रहने दो या TRS रहने दो या असेंबली की कोई भी गवर्नमेंट, एक कम एजुकेटेड इंसान को आप आगे बढ़ाना है तो उसको आप फाइनेंशियल असिस्टेंस दीजिए फ्रॉम दी गवर्नमेंट। यहां पर हम सब यूनाइट होकर एक प्लेटफॉर्म बनाकर वी विल अरेंज दी फंड्स एंड वी विल गिव फंड्स टू दी SC, ST, BC और तेलंगानाइट्स को हम पैसा देंगे। भाई वो बाद में है, वो बाद में है। तेलंगाना गवर्नमेंट क्या कर रही है तेलंगानाइट्स के लिए? यू प्रोवाइड फाइनेंशियल असिस्टेंस। हमारे सुभाष भाई जो थे यहां पर अभी चले गए, और सना भाई का जो एक ही पॉइंट चल रहा है कि भाई इस मीटिंग में एक सोल्यूशन निकालो। सोल्यूशन सबसे पहला यह है, गवर्नमेंट शुड प्रोवाइड फाइनेंशियल असिस्टेंस हु आर नॉट एबल टू डू जॉब्स। एम्प्लॉयमेंट हम नहीं दे सकते, ठीक है भाई मैं कम पढ़ा लिखा हूं, मैं 10th फेल हूं, तो मुझे छोड़ दोगे तुम? अगर तुम मुझे छोड़ दोगे तो मैं जाकर ऐसे लोग के पास काम कर रहा हूं जिसके पास मुझे जिल्लत, डिस्क्रिमिनेशन, अंडर एस्टिमेट किया जा रहा है। यू प्रोवाइड फाइनेंशियल असिस्टेंस टू दी तेलंगानाइट्स इररेस्पेक्टिव ऑफ कास्ट, क्रीड एंड रिलीजन। आप उनको फाइनेंशियल असिस्टेंस प्रोवाइड करिए। देन कमिंग नेक्स्ट, अगर एम्प्लॉयमेंट की बात होती है, यू प्रोवाइड एम्प्लॉयमेंट टू दोज हु आर एजुकेटेड। आपके पास दोनों रास्ते हैं। मैं साहब को बोलो, साहब 100 दियो, 500 दियो, 1000 दियो, लाख दियो, ये क्यों मैं जमा करूं? मैं बाद में जमा करूंगा। प्रियोर रेस्पॉन्सिबिलिटी गवर्नमेंट की होती है। रीजन बिहाइंड हम उनको सेट कर लाए हैं इस एक्सपेक्टेशन के साथ कि हमको दूसरे लोग के पास हाथ ना फैलाना पड़े। वेरी सिंपल लॉजिक। हम सबसे पहले इस राउंड टेबल कॉन्फ्रेंस के जरिए मैं वेरी स्ट्रेट फॉरवर्ड गवर्नमेंट ऑफ तेलंगाना को यह डिमांड करता हूं, यह अपील करता हूं, यह रिक्वेस्ट करता हूं कि ऑन बिहाफ ऑफ तेलंगानाइट्स प्लीज मेक श्योर कि हम तेलंगानाइट्स जो परेशान हाल है हर एतबार से, आप मारवाड़ी ठीक है भाई, आप लोग कमाओ, यहां पर कारोबार करो। मैं मारवाड़ीज को भी एक मैसेज दे रहा हूं, विदाउट एनी शैडो ऑफ ए डाउट मैं आप लोग को मैसेज दे रहा हूं, आइए कमाइए, हमारे स्टेट का रेवेन्यू जनरेट करिए, हमारे स्टेट का पर कैपिटा इनकम आप जनरेट करिए, बहुत अच्छी बात है। लेकिन यह ख्याल रहे आप लोग को, इसको आप वार्निंग समझिए, जो भी समझते समझिए, आप यह ख्याल रखो मारवाड़ी मेरे भाई कि आपके पास काम करने वाले तेलंगानाइट्स को कम मत समझो। वो गवर्नमेंट की नाकामी की वजह से वो आपके पास नौकरी कर रहे हैं, आपकी गाली सुन रहे हैं, आपके तरफ से हर एतबार से इंसल्ट फील कर रहे हैं।